ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. 2 డేస్ నుంచి ఎందుకు రాలేదంటే కొంచెం ఫీవర్ అండి నాకు. వెజిటేరియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందులో నేను ఒకదాన్ని. ఎందుకు అంటారా, రిపీట్గా కర్రీస్ కదండి, మాకంటే స్పెషల్గా కర్రీస్ ఏముండవు. అవి మార్చి తింటాము మేము, కానీ ఒక రకంగా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయండి, బర్డ్ ఫ్లూ అని, చికెన్ లో అన్హెల్దీ అని. సో ప్లీజ్ తినకండి దయచేసి. ఈ మధ్యన కొంతమంది దగ్గర వింటున్నాను, వాళ్ళే దగ్గర నాన్ వెజ్ మానేస్తున్నారంట. సేమ్ ఆనియన్లా కట్ చేసుకుంటే క్యాబేజీ మీకు ఇంకా టైం ఉందంటే కోరుకోవచ్చండి క్యాబేజీ ఫ్రైకి. ఫీవర్ అంటే హై ఫీవర్ రాలేదు, టెన్షన్స్ అండి. మెయిన్ హౌస్ వైఫ్కి టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా. చదువు కంటిన్యూషన్ జాబ్ వస్తే అదొక రకం అండి. ఇప్పుడు మళ్ళీ చదవాలంటే కొత్తగా ఉంటుంది కాన్సెప్ట్. అన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. మొన్న నోట్స్ రాశానని చెప్పాను కదా, అబ్బాయి మళ్ళీ నోట్స్ పట్టుకొచ్చి అక్క రాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అది కూర్చుని రాయాలి. నాకున్నదే చాలా తక్కువ టైం, అంటే నాకున్న మంచితనానికి ఇవి కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా క్యాబేజీ తీసేసుకున్నానండి. చిన్న కత్తులు అన్నప్పుడు జాగ్రత్తగా సైడ్ నుంచి కట్ చేసుకోండి ఏదైనా కూడా, లేకపోతే కత్తి అనేది విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నేను డైరెక్ట్గా వద్దు అని చెప్పలేనండి ఎవరికి కూడా, అదే నాలో మైనస్. నాలో నేను బాధపడుతూ ఉంటాను. అబ్బాయికి చెప్పినా కూడా మరి తీసుకొచ్చి ఇచ్చాడు. పిల్లలు పడుకున్నప్పుడే ఇలాంటి వీడియోలు తీయండి దయచేసి. చూసారు కదా, మీకు చిన్న చిన్నగా వచ్చేస్తున్నాయి.
ప్లీజ్ పిల్లలు అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దండి. చెద్దనం తిన్న రోజు మగత మామూలుగా ఉండదు, ఊపేస్తుంది. నేను నైట్ బగారా రైస్ చేసుకున్నామండి. అది ఇంకా ఎక్కువ చేశాను, మార్నింగ్ టిఫిన్కి కూడా వచ్చేస్తుందని. మీకు కూడా చేసుకుంటారా? అసలు అయితే పూరీ చేద్దాం అనుకున్నాను. వ్యూస్ కోసం బాత్రూమ్ వీడియోలు కూడా పెడుతున్నారు చండాలంగా. అసలు వ్యూవర్స్కి కష్టంగా ఉంటుందని మెసేజ్లు పెట్టినా కూడా వాళ్ళు ఆపట్లేదు. ఏమంటే ఇలాంటివి పెట్టిన వీడియోస్ ఎలా కట్ చేయాలని తెలుస్తుంది, బట్ అలాంటి వీడియోల వల్ల ఏం ఉపయోగం అండి అసలు అర్థం కావట్లేదు. మనం ఆంధ్ర వాళ్ళు తీపి సాంబారు అవి పెట్టుకుంటాము, అసలు బాబోయ్ ఈ తెలంగాణ వాళ్ళు తీపి అసలు తినరు. టమాటాలో మిగిలి పండిపోయింది, బాగా టేస్ట్ ఉంటుందండి. నేను ఉల్లిపాయలు మొన్న 4 ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా లేయర్స్ కింద కట్ చేస్తే మనకి చిన్న చిన్న ముక్కలు అనేవి వస్తాయి. ఉల్లిపాయలు అయిపోయినాయి అండి. సో కొన్ని ఉల్లిపాయలు అయితే నేను పాలకూర పప్పుకి, కొన్ని ఉల్లిపాయలు అయితే నేను దీనికి ఉంచుకున్నాను. ఈరోజు ఎందుకు వంట ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను అంటే, ఒకసారి ఎక్కువ ఆకుకూరలు తెచ్చుకుని ఇలాగే అయిపోతుందండి. బాగా కడుక్కోవాలి, ఇసుక అనేది ఉంటుంది. ఇదే కాదండి ఏదైనా కూడా వంట చేసేసి ఇంకో పని చేసుకుంటే మనకి టెన్షన్ ఉండదండి. ఇదే వంట చేయకుండా వేరే పని పెట్టుకుంటే అప్పటికప్పుడు వంట అవ్వాలంటే మనకి టెన్షన్తో వంట పాడైపోతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి వంట విషయంలో. సో కావాల్సిన తరిగేసుకున్నాను కదా, ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దామండి. ఒకసారి బాగా కడిగేసి, ఇలా ఎప్పుడు నిండుగా పెట్టద్దండి, కుక్కర్ విషయంలో పేలిపోతాయి.
సో ఎప్పుడు మనకి గ్యాప్ అనేది ఉండాలి, కనీసం ఆఫ్ పెట్టాలి. ఏదైనా క్వాంటిటీ అనేది ఫుల్గా అనేది రాకూడదు, కుక్కర్ నిండా రాకూడదు. కుక్కర్ నిండా వస్తే మాత్రము మనకి పేలిపోతుంది కుక్కర్, లేదా విజిల్స్ రావు, లేకపోతే వంట అనేది పాడైపోతుంది. సో నేనైతే ఇంకో దానికి షిఫ్ట్ చేసుకుంటేనండి. మనకి ఎప్పుడు పప్పు కొలత తెలియకపోతే మునిగే వరకు వేసుకుంటే చాలు, అదే ఉడికిపోతుంది. కొంచెం కందిపప్పు పెసరపప్పు అయితే నేను వేసాను, మీ ఇష్టము. ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుకుతుందండి. కొంచెం ఆయిల్, క్యాబేజీలో కూడా పసుపు వేసాను నేను, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. బాగా ఉడుకుతుంది. ఉడికితే క్యాబేజీ కర్రీ బాగుంటుందంటే చాలా బాగుంటుందండి, చూద్దరు కానీ కదా. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకోండి, కవర్ మారుస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఎండలో పెడతాను, నాకు ఈ బాబులు వేస్తాను కంగారులో, ముందైతే కవర్లో పెట్టేస్తున్నానండి. ఒక్క కాయ పాడైన కాయ ఉన్నా మిగతావన్నీ పాడైపోతాయి, జాగ్రత్త తీసుకోవాలి. మీతో పచ్చికారం పట్టేస్తాను. చూసారు కదా, ఇలాంటి కాయలు ఇలా అయిపోతాయి. ఇలా వడలకుండా ఏం చేస్తారంటే ఉప్పు వేసి పట్టేస్తే మీకు మంచిగా కాయ అనేది పాడవకుండా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. క్యాబేజీ కొరకు కొంచెం చిక్కుతాయి, హైలో పెట్టుకోకూడదు, ఇలా మొహం మీదకి వస్తాయి. నేనైతే ఇలాగా వేసేస్తున్నానండి క్యాబేజీని. ఇలా వేయించుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది, బాగా ఉడుకుతుంది కూడా. కొంచెంసేపు మూత పెట్టేసి చూసారు కదా, స్టవ్ దగ్గర అసలు వాటర్ కూడా పడకుండా ఎంత బాగా వచ్చిందో. మనము తగ్గట్టు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి, అన్నీ ఉడికిపోతాయి. సో మనం ఇందులోకి పోపు అనేది వేయించుకుందాము. మనము పాలకూర ఏమేమి వేసాం, టమాటా వేసాము, పచ్చిమిర్చి అవి ఏమి వేయలేదు, ఎందుకంటే బాబు కొంచెం పక్కకి తీయాలి కాబట్టి. ఉడియాలకైతే నూనె పెట్టేశానండి. మీరు అనుకోవచ్చు రోజు ఉడియాలు వేయించుకుంటుంది బాగా రిచ్ ఏమో, వీళ్ళు ఉడియాలు లేకుండా తినలేకపోతున్నారేమో, పైగా మిడిల్ క్లాస్ అంటున్నారు అనుకోవచ్చు. కాదండి, యాక్చువల్గా అది ఒక సంవత్సరం క్రితం పెట్టిన ఉడియాలు పాడైపోతాయి కదా, అందుకనైతే వాడేస్తున్నాము. ఇంకా ఫ్రెష్గా పెట్టుకుందామని. ఇంకా పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి, మేము తీసుకున్న హోమ్ అలాంటిది, ఎండ సరిగ్గా ఉండదు ఇక్కడ. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. ఇవి వేయించుకున్న ఉడియాలు వేయించుకున్న నూనె అయితే నేను పోపుకైతే వాడే. సో చూసారు కదా, చిటికెడు ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, ఇంగువ అవన్నీ వేసి పోపు అయితే చేసేసండి. పోపు అయితే పప్పులో పెట్టేస్తాను. ఇందులో చూసారు కదా, నేను క్యాబేజీ కూర రెండో ఒకసారి ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక్కొక్కటి వీడియో తీయచ్చండి, కానీ ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నప్పుడు అవ్వదు అనుకున్నప్పుడు మనము యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్గా చేసేసుకోవాలి వంట అనేది. లుక్ అయితే అదిరిపోయిందండి కూర. కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. లైక్ ధనియాల పొడి కూడా వేసానండి, సూపర్గా ఉండాలని. సూపర్గా వచ్చిన టేస్ట్ అయితే. సో ఎమ్మిగా పప్పు రెడీ అయిపోయింది. సాంబార్ పొడి వేసి చక్కగా, మనకి కారం కూడా వేసుకోక్కర్లేదు. సో ఉప్పు పులుపు చూసుకుని మనము తినేయచ్చండి హ్యాపీగా.
సో సూపర్గా ఉంది. సో ఎమ్మీగా వడియాలు కూడా రెడీ అయిపోయాయి. పప్పు కూడా రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది. హ్యాపీగా ఇలా చేసేసుకోవడమేనండి.